3 బిల్లుల పేరుతో డీలిమిటేషన్ అమలు కుట్రలు చేస్తారని వాటిని తిప్పికొట్టామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ ఆలోచనలకు తాము ఆదులని బ్రేక్ వేస్తామన్నారు. వాళ్లే అధికారంలో ఉండాలని కుట్ర చేస్తారని మండిపడ్డారు. లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను చర్చలతో పాటు కేంద్ర ప్రభుత్వం ఓటమిని ప్రజలు కల్లారా చూసిండ్రు. ఈ ఓటమి భారతీయ జనతా పార్టీ తెచ్చిన చట్టాల ఓటమిగా చూడాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఓటమికి గురైంది. చిత్తశుద్ధి లేని చట్టాలను చట్టసభలలో ప్రవేశపెట్టి ప్రేరేపితమైన రాజకీయ ప్రయోజనాల కోసం ఏదైతే ప్రయత్నం చేసిండ్రో దేశ ప్రజలందరూ ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిసి భారతీయ జనతా పార్టీ అహంకారాన్ని రాజకీయ దురుద్దేశాన్ని ఓడించడం జరిగింది. మహిళా రిజర్వేషన్ల ముసుగులో సీట్లను పెంచడం ద్వారా 553 సీట్లను 850 సీట్లకు పెంచడం ద్వారా వాళ్ళు ఏదైతే రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారో రిజర్వేషన్లను రద్దు చేయాలనుకొని 2024 ఎన్నికల సందర్భంగా 400 సీట్లు వస్తే 2/3 మెజారిటీతోని రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలన్న ఆలోచనను ప్రజలు గుర్తించి 2024 లోక్సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని ఓడించడం జరిగింది. ఓటమిని దిగమింగుకొని